బడ్జెట్ అన్న తర్వాత చాలా అధ్యయనం చేసి ఎన్నో ఫిగర్స్ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కంపేర్ చేసి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఒక బాధ్యత పాలకులకు రాష్ట్ర బడ్జెట్, దేశ బడ్జెట్. ఈ బడ్జెట్ బుక్ చూస్తే పోయిన సంవత్సరం అంతే, ఈ సంవత్సరం అంతే. అంటే దేశంలో ఎక్కడ కానీ, ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి బుక్ ఉండదు. ఎప్పుడైనా రిసీట్స్ అనాలిసిస్ అని చెప్పి దాదాపు 10 సంవత్సరాలది ఉంటుంది. ఖర్చుల అనాలిసిస్ 10 సంవత్సరాలది ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కు ఎంతెంత ఖర్చు పెట్టినారు 5 సంవత్సరాలది ఉంటుంది. ఇవన్నీ తీసేసేదో బొమ్మలు, అన్ని బొమ్మలు. దీంట్లో ఎంతసేపు ఈ సూత్రాలు, ఇది మా ఆలోచన, దీనికి ఇది పెట్టబోతున్నాము, అంత ఊహ, ఒక థియరీ తప్పితే ప్రాక్టికల్గా ఇప్పుడు అనాలిసిస్ ఎట్లా చేయాలి? ఇప్పుడు రాష్ట్రం అవతరణప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల అనాలిసిస్ ఉంటుంది లాస్ట్ పేజీల్లో. ఏది ఆదాయం కానీ ఖర్చు కానీ ఇక్కడ లేదు. చివరకు అప్పు ఎంత అని కూడా చెప్పరు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఇంత అప్పు అంత అప్పు, 9 లక్షలు 10 లక్షలు 11 లక్షలు 14 లక్షలు మటకా నంబర్లు మాదిరి చెప్పి ఇప్పుడు తప్పు అవుతుంది కదా, అందుకని అప్పే చెప్పరు దీంట్లో ఎంత ఉంది అనేది. ఎంత అన్యాయం చూడండి. ఇంకా దీంట్లో అది కూడా ఏవైతే ప్రవేశపెట్టినారో బడ్జెట్ స్పీడ్ చూస్తే, ఇప్పుడు మామూలుగానే ఎవరైనా కానీ అవాస్తవాలు చెప్పరాదు, అసత్యాలు చెప్పరాదు, సత్యదూరమైన మాటలు చెప్పరాదు. పోనీ అసెంబ్లీ సాక్షిగా అస్సలే చెప్పరాదు, ఎందుకంటే యూఆర్ ఆన్ రికార్డ్. మామూలుగానే చెప్పకూడదు, కానీ అసెంబ్లీ సాక్షిగా అది పెద్ద అసలు నడుగుతుంది, నేరం కింద అది. అందుకనే ప్రివిలేజ్ అనేది ఉండేది. ఈరోజు ఎన్ని రకాల అవాస్తవాలు దాంట్లో ఉన్నాయంటే మాకు అధ్యయనం చేయాలంటే కూడా విసుకొచ్చి, ఇంకా ఎందుకు ఈ మాత్రానికి ఇది ఊరికే ఇదేదో సినిమా టైప్ ఉండేదానికి ఇంకా మనం ఎందుకు అధ్యయనం అనిపిస్తుంది. కాకపోతే ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రజలకు నిజము చెప్పకుండా పోతే కూడా అబద్ధం జయిస్తుంది. కనీసం ఆ నిజం పబ్లిక్కు తెలియాలనే దానికోసమన్నా చెప్పాల్సి వస్తుంది. అప్పులు చూపారు, అనాలిసిస్ చూపించరు, ఏది చూపించకుండా కలరు బొమ్మలు చూపించుకుంటుంటారు అనమాట. అసలు ఎప్పుడైనా కానీ బడ్జెట్ పత్రాల్లో ఏమేమి ఉంటాయి మనకు, ఎక్కడి నుంచి వాల్యూమ్ 2లో ప్రభుత్వ ఆదాయ లెక్కలు ఉంటాయి, రంగాలు ఏ రంగాల్లో మరి ఆదాయం ఉందో వస్తుంది, ఏ రంగాల్లో ఖర్చులు ఉంటాయో వస్తాయి, ఏ శాఖల్లో అప్పులు చేస్తున్నారో వస్తాయి. ఇవన్నీ ఎక్కడన్నా ఉందండి? అసలు ఇంకా విచిత్రం ఏమంటే, అసలు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదే దేని మీద? సూపర్ 6, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అని దీని మీద ప్రజలందరినీ మేళం ఊదుకుంటూ పిలుచుకొని పోతారు. మీరు బాగా కోడ్ క్రాక్ చేస్తారు, కనుక్కున్నారు మీరు ఏమని? ఆశకు కృతజ్ఞతకు పోటీ పెడితే ఎప్పుడైనా ఆశనే గెలుస్తుంది, కృతజ్ఞత గెలుస్తుందా? ఆశనే గెలుస్తుంది. ప్రజలు అమాయకులు, పేదరికంలో ఉంటారు. కానీ ఆశ పెట్టేదానికి అవాస్తవాలు, అబద్ధాలు చెప్పాల్సి వస్తాయి. అది మేము చెప్పలేకపోతే మీరు సునాయాసంగా చెప్తిరి. ఈరోజు అన్ని ఇటు లెక్కలు చూపించుకుంటున్నారు. ఎంత అన్యాయంగా. గత ప్రభుత్వం అంటే ఇంకా 3 బడ్జెట్లలో కూడా గత ప్రభుత్వమే. వర్ధమానానికి రండి, ఇంకా ఎందుకు పాస్ట్ టెన్స్. గత ప్రభుత్వం పాలన చేస్తే లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు, విధ్వంసకార పాలన. ఎవరు విధ్వంసం? మేమా మీరా? చెప్తా ఇప్పుడు మొత్తం చిట్ట తీస్తా. అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం. ఓహో అంటే ఎందుకండి? మీకు ఎందుకు అంత బాధ అనిపిస్తుంది? ఇప్పుడు మేము మా వలన మా పాలనలో లోతైన గాయాలు ఎందుకు తగిలినాయి, చేదు అనుభవాలు ఎందుకు వచ్చినాయి, ఎందుకైనా వచ్చినాయి అంటే 15,004 గ్రామ వార్డు సచివాలయాలు స్థాపించి 1,35,000 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకండి గాయాలైనది. విలేజ్ క్లినిక్లు పెట్టి ఆరోగ్యానికి, సామాన్య మానవుని ఆరోగ్యానికి 10,032 విలేజ్ క్లినిక్లు, చిన్న ఆసుపత్రులు ప్రతి ఊర్లో పెట్టినందుకండి గాయాలైనది. 10,778 రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులందరికీ కూడా మందులు కానీ, ఎరువులు కానీ, సేకరణ కానీ చేసినందుకండి గాయాలైనది. ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు అని పెట్టి 15,715 స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా బాగుండేట్టుగా చేసి దానికి 3,700 కోట్లు ఇంచుమించు ఖర్చు పెట్టి 2వ దశలో 22,344 స్కూళ్ళ పనులు ప్రారంభం చేసినందుకండి గాయాలైనది. నాడు నేడులో 16,880 ఆసుపత్రులు అద్భుతంగా ప్రైవేట్ ఆసుపత్రుల మాదిరి తయారు చేసినందుకండి విధ్వంసం జరిగినది. 17 మెడికల్ కాలేజీలు, కొత్త మెడికల్ కాలేజీలు కడితే సామాన్య మానవుడు, పేద విద్యార్థికి మెడికల్ సీట్ వస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా మంచి వైద్య అవకాశాలు దొరుకుతాయని చెప్పి దానికోసం అండి విధ్వంసం జరిగినది. 3 పోర్టులు, ఒక ప్రైవేట్ పోర్టు, 4 కలిపితే 4 పోర్టులు, 10 హార్బర్లు, షిప్పింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మత్స్యకారులకు ఉపయోగపడేట్టుగా దానివల్లనండి విధ్వంసం జరిగినది. అమ్మఒడి అని పెట్టి 44 లక్షల ఇంచుమించు 49,000 మంది తల్లులకు ఇంచుమించు
26,067 కోట్లు లబ్ధి చేకూర్చినందుకండి గాయం జరిగినది. రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకు ఇంచుమించు 34,300 కోట్లు ఆర్థిక సాయం అందించినందుకండి గాయం జరిగినది. ఉచిత పంటల బీమాని పెట్టి 54,55,000 మంది రైతులకు ఇంచుమించు 7,800 కోట్లు ఖర్చు పెట్టి ఇన్సూరెన్సు ప్రభుత్వమే రైతు తరఫున కట్టినందుకండి గాయం జరిగినది. సున్నా వడ్డీ పంట రుణాల కింద 84,66,000 మంది రైతులకు ఇంచుమించు 2,051 కోట్లు వడ్డీ కూడా ప్రభుత్వం రైతు తరఫున కట్టినందుకండి గాయం జరిగిండేది. ధరల స్థిరీకరణ నిధి కింద 7,800 కోట్లు రైతుకు సహాయపడేదానికి ప్రభుత్వం ఖర్చు చేసినందుకండి విధ్వంసం జరిగినది. వైఎస్ఆర్ ఆసర కింద పొదుపు అక్క చెల్లెమ్మలందరికీ కూడా దాదాపు 79 లక్షల మంది 25,600 కోట్లు ఇంచుమించు అంటే ఒక్కొక్క అక్క చెల్లెమ్మకు ₹1,00,000 పైన సహాయం ఇచ్చినందుకండి గాయం జరిగిండేది. మాట్లాడితే కేంద్రంతో పోలిక, మేము 11% పెరిగినాం, మేము 10% పెరిగినాం, కేంద్రం మాత్రం మాకంటే తక్కువ ఉంది. మీరు 11%, 10% మీరు పెరుగుతారు, కేంద్రం మీకంటే తక్కువ ఉంది. కేంద్రం ఆదాయం 9% పెరుగుతుంది, మీది 2 కూడా పెరగదు. ఇది ఎట్లా వీలవుతుందండి? అంటే నేను ధనికుని కానీ నాకు ఆదాయం మాత్రం లేదు, వీలవుతుంది ఎక్కడనేది? అంటే ఎవరిని మభ్య పెట్టాలని ఇవన్నీ? ఇది కాక మళ్ళా ఏం చెప్తారు? అప్పులు. ఎంత అండి అప్పులు? అప్పులు 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 అజ్జేస్త్రి ఇజ్జేస్త్రి అని ఏమేమో చెప్తారు. అసలు విధ్వంసం నుంచి వికాస దిశగా 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు సాగిన అభివృద్ధి ఇది. విధ్వంసం నుంచి వికాసం ఎంత అండి? మీరు ఇంతవరకు ఇప్పటికే 2 సంవత్సరాలుగా మీరు చేసిన అప్పులు ఎంత? 3,20,450 కోట్లు ఇప్పటికే. ఎట్లా అది? మీరు 24-25 సంవత్సరం ఏమో 81,622 కోట్లు అప్పు చేస్తారు. ఇప్పుడు మీరు చూపించినంత వరకు ఇంకా ఎంత పెరుగుతుందో? మీరు చూపించినదే 85,272 కోట్లు ఉంది. ఇది కాక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ మీరు ఆర్బీఐ ద్వారా ఎస్డిఎల్ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ కింద జనవరి నుంచి ఫిబ్రవరి చూసినట్లయితే 12,300 కోట్లు చేస్తారు. మీరు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కింద పౌర సరఫరాల శాఖ కింద 7,000 కోట్లు చేస్తారు. మార్క్ ఫెడ్ కింద 19,900 కోట్లు. మార్క్ ఫెడ్ చేయాల్సిన పని ఏమి? సేకరణ చేసినారండి? ఎక్కడన్నా సేకరణ? ఎక్కడన్నా ఒక చోట సేకరణ కనపడుతుందా? కందులు ఇప్పుడు మొన్న అది కూడా ఎందుకు? కేంద్రము కందుల సేకరణ స్టార్ట్ చేసినందుకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, మా టైంలో అసలు అరటి పండ్లు, ఆ పండ్లు ఏదన్నా కానీ రైతు ఇబ్బంది పడుతున్నారంటే సేకరణ. ఇప్పుడు ఇది కాక మీరేం చేస్తున్నారండి? ఆఫ్ బడ్జెట్ మార్క్ ఫెడ్, ఏపీఎండి ఖనిజాభివృద్ధి సంస్థ 9,000, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 9,610 కోట్లు, డిస్కామ్లు 12,110 కోట్లు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ 1000 కోట్లు, జలజీవన్ మిషన్ ఇదైతే మరీ ఆశ్చర్యం. జలజీవన్ మిషన్ కింద 10,000 కోట్లు అప్పు చేసినారు. అసలు ఎట్లా చేసినారండి? దేనికి వాడినారు డబ్బులు? భారతదేశము దేశవ్యాప్తంగా పోయిన సంవత్సరము కేంద్ర బడ్జెట్లో వాళ్ళు ఏమన్నారు? దేశవ్యాప్తంగా 18,000 కోట్లు ఖర్చు పెట్టినారు జలజీవన్కు. అంటే దేశవ్యాప్తంగా 18,000 కోట్లు ఖర్చు పెట్టినారంటే అర్థమేమి? అర్థము దేశము, అర్థము సెంటరు, అర్థం స్టేటు. అంటే 18,000 కోట్లలో దేశవ్యాప్తంగా ఖర్చు పెడితే అప్పుడు ఎంతండి? 17,000 కోట్లు, 18,000 కోట్లు అంటే 8,500 కోట్లు, 9,000 కోట్లు దేశవ్యాప్తంగా ఖర్చు పెట్టినారు. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు కలిసి 9,000 కోట్ల కంటే తక్కువ 8,500 కోట్లు ఖర్చు పెడితే మీరొక్కరు 10,000 కోట్లు ఖర్చు పెడతారా? ఎట్లా? అంటే ఎక్కడ వాడినారు డబ్బులు? దేశమంతా కలిసి 8,500 కోట్లు ఖర్చు పెడితే మీరొక్కరు 10,000 కోట్లు దాని పేరు మీద అప్పు చేసినారు. ఎక్కడ పోయినట్లు డబ్బులు? వైట్ పేపర్ అంటారు చూడండి, దీని మీద పెట్టండి వైట్ పేపర్. నెక్స్ట్ మీరు నిజంగా చెప్పండి, ఈ మొత్తం కార్పొరేషన్లలో ఎంతెంత డబ్బులు వాడినారు, దేనికి వాడినారని వైట్ పేపర్ పెట్టండి. ఏపీఐసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 8,500 కోట్లు, బెవరేజెస్ కార్పొరేషన్ మాకైతే చెప్తుంది అబ్బా కిక్కు ఎక్కువ మక్కు ఏమేమో రాస్తుంది. అప్పులు. ఇప్పుడు మీరు చేసేది, మీరు డైరెక్ట్గా ఏం చేసినారు? అసలు డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇచ్చినారు ఏపీఎండిసికి అయితే. అంటే డైరెక్ట్ ఆర్బీఐ డబ్బులు తీసుకునేటట్లు మీ అకౌంట్లో నుంచి. ఆర్బీఐ కాదు, ఎవరు అప్పు ఇచ్చినారో అప్పుదారులు. టిడ్కో 4,451 కోట్లు, ఇంకా అమరావతి 47,900 కోట్లు ఇంచుమించు. ఇది మీరు చేసిండేది. ఇది కాక జిఎస్డిపి ఫిగర్స్ ఎక్కడెక్కడ. ఇప్పుడు మీరేమంటారు? 11.7 మీరు పెరిగినారంటారు, కేంద్రం మాత్రం 10 లోపలనే అంటారు. మరి కేంద్రానికేమో ఇంచుమించు 9% ఆదాయం వస్తుంది, మీకు 2 కూడా రావడంలే. ఇది ఎట్లా? ఇది ఏది వీలైతే ఏది ఇష్టాంతరానికి. అసలు ఈ మధ్యలో ఇంతకుముందే మినిస్టర్లు సెక్రటరీల కాన్ఫరెన్స్ అని పెట్టినారు మొన్న 9వ తారీఖు. మీరు ఇచ్చిన లెక్కలే నేనేం చెప్తున్నా, మీరు ఇచ్చినట్టు చదువుతా. ఏమని? అసలు భారతదేశంలో అత్యంత ఫాస్ట్గా పెరుగుతున్న నగరాల్లో మన విజయవాడ 10వ స్థానం అని చెప్పి మీరు చెప్తున్నారు. మంచిదే. ఏం బేసిస్ మీద?
ఏం తెలుసునా చెప్పేది. 2019 నుంచి 2035 వరకు ఇంత పెరుగుతుంది. మీకు తెలుసునండి ఎంత పెరుగుతుందో? రేపు వచ్చే సంవత్సరం ఎంత పెరుగుతుందో మీకు తెలుసునా? 35 వరకు ఎట్లా మీరు అంచనా వేస్తుండారు? అది కూడా ఎంత? హైదరాబాద్తో పోలిక అంట. హైదరాబాదు 50.6 బిలియన్ డాలర్లు అంటే ఇంటూ 8,500 ఏ 40,000 50,000 కోట్లు స్థూల ఉత్పత్తి అయితే మనది 5.6. కానీ మీరు పోలిక. ఏం చేద్దాం అంటే పబ్లిక్ ఏదో ఒకటి ఊరికే చెప్పుకుంటూ పోవచ్చు అని. మాకు తెలిసి 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మీ విజన్ స్వర్ణాంధ్ర ఏముందంటే నియంత పాలన ఒక సూత్రం, డిక్టేటర్షిప్, అవినీతి కరప్షన్ ఒక సూత్రము, పక్షపాతం ఫేవరెటిజం ఒక సూత్రము, కక్ష వెంజన్స్ ఒక సూత్రము, అబద్ధాలు ఒక సూత్రము, మోసాలు డిసీట్ ఒక సూత్రము, పారదర్శకత లేకపోవడం ట్రాన్స్పరెన్సీనే లేకపోవడం ఒక సూత్రము, శాంతి భద్రతల లోపం లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ ఒక సూత్రము, రెడ్ బుక్ పాలన ఒక సూత్రము, పక్కదోవ పట్టించడం డైవర్షన్ పాలిటిక్స్. ఈ 10 సూత్రాలను బట్టి పోతుంది. ఈ సూత్రాలన్నీ ఊరికే థీరీకే తప్ప ప్రాక్టికల్స్ మాత్రం ఇవి ఉన్నాయని చెప్పి మేము నమ్ముతూ ఉన్నామన్నమాట. ఏం విజనో ఏమిదో. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్తారు? అప్పు మళ్ళా ఏమని 11వ పేజీలో 9,74,000 కోట్లు మేము అప్పిచ్చినామంట. మేమండి అప్పిచ్చినది. ఇంతకుముందు కరెంట్ డిపార్ట్మెంట్ ఎట్లయితే చెప్పినారు ఇది కూడా. ఇది ఎవరండి ఇచ్చిండేది? ఇది మీరు. అంటే సిఏజీ బుక్కులు తప్పు చెప్తాయి, ఆర్బీఐ బుక్కులు తప్పు చెప్తాయి, లెజిస్లేచర్ బుక్కులు తప్పు చెప్తాయి, అన్ని తప్పు. మీరు చెప్పేది కరెక్ట్ కదా? ఇది మీరు ఇచ్చినది. మీరు అసెంబ్లీ క్వశ్చన్లో భాగంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, మత్స్యరాజ విశ్వరాజు గారు రాసిన దానికి ఎంత అప్పు ఉందంటే దానికి మీరేమన్నారంటే 2/6/2014 మీరు ఇచ్చినదే. 2 జూన్ 2014 పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు రాష్ట్ర అప్పు 1,07,852 కోట్లండి. మీరు దిగిపోయేటప్పటికి 2019లో మేము ఎక్కేటప్పటికి రాష్ట్ర అప్పు 3,06,952 కోట్లు. మేము దిగిపోయేటప్పటికి మళ్ళా మీరిచ్చిన ప్రకారమే రాష్ట్ర అప్పు 6,46,531 కోట్లు. అంటే మా హయాంలో జరిగిన అప్పు 3,39,500 కోట్లు మాత్రమే. మీరు 22% 2014 నుంచి 2019 సంవత్సరం మీద సంవత్సరం మీరు 22% అప్పు పెంచితే మేము కేవలము చాలా తక్కువ 13% మేము పెంచాం. మీరు చెప్తారు మాకు మీరు ఇచ్చినదే, మేము ఇచ్చినది కూడా కాదు. ఇంక ఏం చెప్పాలి దీనికంతా? 20 నెలల్లో 60 విజయాలంట. అబ్బా, 20 నెలల్లో 60 విజయాలు. ఏం విజయాలని చెప్పి చూస్తే మాకు అర్థమైంది. అసలు ఏం విజయం సాధించినారు? 60 వద్దులేండి, 6, 7 సూపర్ 6, సూపర్ 7, 6, 7 చెప్పండి విజయాలు. 60 ఎందుకు మాకు? నిరుద్యోగులకు బడ్జెట్లో మీరు ఎంత చెప్పినారండి? నిరుద్యోగులకు 20 లక్షల మందికి మీరు 3,000 ప్రకారం ఇవ్వాల నెలకు. అంటే ఎంత ఇవ్వాలా? సంవత్సరానికి 7,200 కోట్లు ఇవ్వాలా. అంటే 3 ఏళ్ళకి ఇప్పుడు ఎంత? 21,600 కోట్లు. ఎందుకంటే మీ బడ్జెట్లో కేటాయింపు లేదు. అంటే మీరు నిరుద్యోగులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు వాళ్ళతో ఓట్లు వేయించుకొని వాళ్ళ మన్నన పొంది మీరు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న దానికి వాళ్ళకి ఎంత అప్పు? మీరు ఈ రోజుకి 21,600 కోట్లు. ఆడబిడ్డ నిధి అక్క చెల్లెమ్మలందరికీ నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 ఎట్లంటే అట్లా. అమ్మా నీకెంతమ్మా ఎంత ఇవ్వాల్సినది? 1,500 రూపాయలు నెలకు వచ్చిందండి ఒక్కరికన్నా? అసలు 1,80,00,000 మంది ఉన్నారు ఆడోళ్ళు. మీరు చెప్పిన ప్రకారంగా సంవత్సరానికి 32,400 కోట్లు. అంటే ఈ రోజుకి మీరు ప్రతి సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో ఆడోళ్లకు, మహిళలకు 19 నుంచి 50 ఏళ్ళ మహిళలకు మీకు ఎంత బాకీ? మీరు 32,400 కోట్ల ప్రకారంగా 97,200 కోట్లు మీరు ఈరోజు బాకీ. ఎందుకు? మీరు ఆ వాగ్దానం చేసే కదా గెలిచిండేది. 50 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు మీరు 50 ఏళ్ళు నిండుతానే ఇస్తామంటారు కదా. ఎంతమంది ఉండారు? 20 లక్షల మంది ఉండారు. నెలకు 4,000 ప్రకారం చూస్తే సంవత్సరానికి 9,600 కోట్లు మీరు బాకీ పడినారు ప్రతి సంవత్సరం. 3 సంవత్సరాలు కదా ఇప్పుడు అయినది. 1 రూపాయి కూడా ఎవరికి ఇలే కదా. వాళ్ళు ఓట్లు అయితే వేయించుకున్నారు కదా. 28,800 కోట్లు మీరు బాకీ. అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతులకు మీరు ఇంతవరకు మీరు ఇచ్చిండేదంతా 6,600 కోట్లు మాత్రమే. రైతులు ఉండేది ఎంతమంది? 54 లక్షల మంది రైతులు ఉన్నారు వాస్తవానికి. మేము ఇచ్చినాం కదా 54 లక్షల మందికి. అంటే ఉన్నట్లే కదా. 20,000 ఇస్తామని మీరు చెప్పి, ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక 20,000 ఇస్తామన్నారు. మీరు ఇంతవరకు ఇచ్చినది ఎంతండి? 10,000. అంటే మీరు సంవత్సరము రైతులకు 10,716 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. 40,000కు గాను మీరు ఇప్పటికెన్ని
2 సంవత్సరాలకు 40,000 అయితే ఇవ్వాలి కదా, 20,000 మీరు ఇచ్చిండేది ఓన్లీ 10,000, అంటే 30,000 బాకీ. 30,000 బాకీ చూసుకుంటే మీరు ఎంత ఇవ్వాలి? కౌలు రైతులకైతే 6,72,000 మంది కౌలు రైతు మొత్తం ఎగ్గొట్టేసినారు. దీపం కింద యాక్చువల్గా అయితే వాస్తవానికి 3 సిలిండర్ల కింద 4,023 కోట్లు అవసరం ఉంటుంది. మీరు ఏడాదికి ఎంత కేటాయింపు చేసినారు? 786 కోట్లు మాత్రమే. ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరము ఎంత? 2,601 కోట్లు. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్లో 2,119 కనపడుతుంది. అది కూడా ఏమో తెలీదు, ఎందుకంటే ఇంకా మీదంతా ఇంకా నెలన్నర ఉంది కదా గోచి. మొత్తం ఇవన్నీ లెక్కేసుకుంటే గాన 6,600 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా అకౌంట్స్ ఫైనల్ చేస్తే ఏమవుతుందో, ఎంత బాకీనో చూడండి. మీరేమో ఇచ్చినామంటారు, అటు వచ్చింటే కదా సిలిండర్లు. తల్లికి వందనం అని చెప్పి మీరు ఎంతమంది ఉండారు? ఎవరిని అడిగినా చెప్తారు 87,41,885, అంటే ఇంచుమించు 87,42,000 మంది విద్యార్థినిలు ఉంటారు. మీరు ఎంత ఇవ్వాలా? 15,000 ఇవ్వాలా. నీకు 15 అని 15,000 ఇవ్వాలా. ఆ ప్రకారంగా మీరు ఏటా సంవత్సరం 13,112 కోట్లు మీకు అవసరం ఉంటుంది. మీరు 2000 ఫస్ట్ సంవత్సరం అయితే ఎగరగొట్టేసినారు. రెండో సంవత్సరం ఎంత ఇచ్చినారు? 21 లక్షల మంది పిల్లలను తగ్గించేసి, అంటే 87 లక్షల నుంచి తగ్గించేసి 66 లక్షల మంది మాత్రమే ఆ కారణం ఈ కారణం వలన తీసేసి, మీరు బడ్జెట్ బుక్లో కూడా చూపిస్తున్నారు ఎంత? 8,389 కోట్లు మాత్రమే. దాంట్లో కూడా ఎంత మటుకో, ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా సరిగా రాలేదు, 8,000, 9,000, 10,000 ఇష్టాంతరానికి వచ్చినాయి, కరెక్ట్గా లెక్క రాలేదు. 21 లక్షల మందిని ఎలాగో తీసేసినారు. మిగతా వాళ్ళకు కూడా ఎంత వచ్చిందో అర్థం కావడం లేదు ఎవరికి. అసలు ఈ ఏడాది కూడా ఎంత? 8,456 కోట్లు మాత్రమే మీరు బడ్జెట్లో చూపించినది. 3 ఏళ్లకు మీకు ఇవ్వాల్సినది మీరు వాస్తవానికి 3 ఏళ్ళు ఎంత ఇవ్వాలా? 39,336 కోట్లు ఇవ్వాలా. మీరు ఇచ్చినది ఎంత? కేటాయింపులు చేసినది 16,845 కోట్లు ఇచ్చినది కాదు, కేటాయింపులు. ధరల స్థిరీకరణ నిధి 500 కోట్లు మాత్రమే, అందుకని ధరలు స్థిరంగా లేవు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే దాదాపు పిల్లలకు కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు 8,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు మీరు చెప్తారు సూపర్ 6 ఓవర్. నిజం చెప్పాలంటే ఎన్ని మాటలు చెప్తారు ఉద్యోగులకు. పాపం వాళ్ళు కూడా అంత చదువుకొని అంత మేధావులు ఎట్లా పాపం టోకరబడినారు, మోసపడినారు. తెలిసి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 4వసారి మీరు ఉద్యోగులకు అగెయిన్స్ట్ అనేది అందరికీ తెలుసు, మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు. అయినా పెండింగ్ డిఏలు 4 డిఏలు ఉన్నాయండి పెండింగు. ఎక్కడి నుంచి? 2024 జూలై నుంచి పెండింగ్ ఉన్నాయి 4. కరెక్టా కాదా? పిఆర్సీ, బ్రహ్మాండమైన పిఆర్సీ ఎంట్రీ ఇస్తారే. ఐఆర్ ఇస్తామంటారు, అద్భుతమైన ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తారే. అసలు బకాయిలు అయితే ఇంచుమించు 40,000 కోట్లకు చేరినాయి బకాయిలు ఈరోజు. రిటైర్మెంట్ ఉద్యోగులకైతే గ్రాట్యుటీ ఎప్పటి నుంచి? 2024 జూన్ నుంచి రిటైర్మెంట్లో గ్రాట్యుటీ లేదు. అసలు ఈఎల్ ఎన్కాష్మెంటు, అర్న్ లీవ్ ఎన్కాష్మెంటు అప్పటి నుంచి 2024 నుంచి లేదు. పోలీసు వాళ్ళకైతే పాపం పొద్దున్న లేచి చెమట గార్చుకుంటా, కానిస్టేబుళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు అయితే కాకి డ్రెస్సులు వేసుకొని ఎప్పుడు తడిసి ఉంటారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి చూడు ఎంత. 5 ఏఎస్ఎల్, ఎస్ఎల్ కలిసి 5 పెండింగ్ ఉన్నాయి 2024 నుంచి. టీఎల్ అయితే ఇంచుమించు 16 నెలలకు పెండింగ్ ఉన్నాయి. లాస్ట్కు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ అయితే మీరు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టినందువలన పెన్షనర్లకు, ఎంప్లాయీస్కు ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడంలే. జీతాలు అయితే 1వ తారీఖు కంట్రీ 10వ తారీఖు అవుతుండే ఈ మధ్య అన్నీ సెటిల్ అయ్యేటప్పటికి. సిపిఎస్, జీపీఎస్ దాన్ని అట్లే మధ్యలో ఇది చేసి పెట్టేస్తారు ఎటు కాకుండా. ఏం చెప్పాలా అని, ఏం చెప్పాలా, ఎట్లా చెప్పాలా? బకాయిలు అయితే ఇంకా ఇష్టాంతరానికి ఏంది కూటమి అధికారి 40,000 కోట్ల బకాయిలు. ఇంకా ఇదైతే ఇప్పుడు ఇది ఎప్పుడు? ఇది 30 జూలై 2024. ఏమని చెప్తారు? ఇంటి నిర్మాణానికి 4 లక్షలు, 2 లక్షలు ఇట్లా, 2 లక్షలు అట్లా అని చెప్పి. ఇంతవరకు ఒక్క ఇంటికన్నా ఒక 3 లక్షల ఇండ్లు వైఎస్ఆర్సీపీ టైం నుంచి ఇచ్చినేటివి తప్పితే వేరే ఎక్కడైనా కానీ కనీసము ఇచ్చినేటివన్నీ ఉన్నాయి. పైగా ఎప్పుడన్నా చూడు మీరు కోపంగా ఉంటారు. ఇప్పుడు ఎందుకు కోపము? ఇవి ఎవరు అడుగుతున్నారు? ఇవన్నీ కోపం ఎందుకు వస్తుంది? ఇది మాకు మీకు కాదండి, కూటమి మీకు మాకు కాదు, మీకు పబ్లిక్కు. ఇదంతా ఎవరికి సంబంధించినది? మీకు పబ్లిక్కు. పబ్లిక్ అడుగుతారు, మేము పబ్లిక్ తరఫున అడగల్లా. అడగకుంటే ఎట్లా? మా ప్రతిపక్షం బాధ్యత, దానికి మీరు అంత కోప్పడతారు. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 ఇష్టాంతరానికి పోతుంది కదా. మేము నిజం చెప్పకుంటే అబద్ధం గెలుస్తుంది. మీరు చెప్తే కదా మీరు కోడ్ క్రాక్ చేసినారు. ఆశకు కృతజ్ఞతకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. ఏమంటే ఆశ
సృష్టించాలా. ఎటు సృష్టించాలా? ఉన్నేటివి లేని ఇటు చెప్పాలా. మేము చెప్పలేకపోతే మేము సత్యమార్గం ఎంచుకుంటే మీరు సత్యదూరమైన మార్గం ఎంచుకుంటుంది. పబ్లిక్ చూస్తే అమాయకులంతా ఏం చేస్తారు? పబ్లిక్ పాపం నమ్ముతారు. తర్వాత గెలిచిన తర్వాత తీరా ఏమంటారు? పెడతా అంటే ఆశ పబ్లిక్కు, మీరేమంటారు? పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. మళ్ళీ కొట్టడానికి వస్తారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు రోజు లాఠీలు పట్టుకొని ఇదే పని పరిస్థితి. ఆయన ఏమైందో, ఈయన చూస్తే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. షూరిటీ ఇచ్చిన ఆయన కనపడ్డు, కౌంటర్ గ్యారంటీ, అసలు గ్యారంటీ ఇచ్చిన ఆయన ఉన్నాడు ఒక ఆయన, పార్టీ స్థాపించిన ఆయన, ఇది ప్రశ్నించేదానికి. గ్యారంటీ ఇచ్చిన ఆయన కనపడ్డు, కౌంటర్ గ్యారంటీ ఇచ్చిన వాళ్ళంటే ఆ రోజే చెప్పినారులే మాకేం సంబంధం లేదని చెప్పి చెప్పేసినారు. పైగా ఎట్ట చెప్తారు మీరు? ముగ్గురిని కనండి, నలుగురిని కనండి, 5 మంది 10 మందిని కనండి, నేనుండా చూసుకుండేదానికి అంటే ఏం కనాలనో ఏమి చూసుకుంటారో. అవినీతి అయితే చెప్పలేనంత అవినీతి. ఇసుక, మందు, భూమి, సబ్ రిజిస్టర్ ఆఫీసు, తహసీల్దార్, చివరకు వినూత్నమైన పద్ధతి. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ ఉండదు ఇట్లాంటి అవినీతి. కోడి వేస్ట్ విన్నారు ఎప్పుడన్నా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వినండి. కొన్ని ఊర్లలో ఏం జరుగుతుందో తెలుసున, లోకల్ ఎమ్మెల్యేలు కోడి కోసిన తర్వాత చికెన్ షాపుల్లో తోలు గీలు తొప్పే ఉంటుంది కదా, పక్కన ఇస్తారు కదా, దాన్ని కూడా మాఫియా మాదిరి చేసి ఊర్లో ఉండే కోడి వేస్ట్ అంతా కలిసి ఒకటే చోటికి రావాలా. ఆ కోడి వేస్ట్ అంతా కలెక్షన్ చేసి ఎక్కడ పంపిస్తే తెలుసునా? చేపల చెరువులకు. ఇది ఒక తప్పు. అది చేపలతో తినిపించడం అంతకంటే పెద్ద తప్పు. ఇది పలు చోట్ల జరుగుతుంది. అంటే ఇంత వినూత్నమైన కోడి వేస్టును కూడా కరప్షన్ చేసే ఈ కూటమి మళ్ళా నీతులు ఓయమ్మ. ఇంకా కొత్తగా దోమలతో ఏ ద్వారా దోమలను కనుక్కుంటారంట. దోమలు ఏ ద్వారా కనుక్కుంటారు అంటే వచ్చి దోమను చంపుతుందా? అంటే మీరు చెప్పేదేమి? దోమను ఏ ద్వారా కనుక్కుంటారు. దానికి కావాలన్నా మనిషిని దోమ కుడుతుండా లేదంటే చెప్పడు. దోమలు ఉంటే మనిషిని కుడతాయి, దాన్ని ఏ ద్వారా కనుక్కుంటారంట. నాకు అందుకని డౌటు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీ ఇంటెలిజెన్సే ఆర్టిఫిషియల్ అని. మీరు మాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా. నా డౌట్ ఏమంటే అసలు మీ ఇంటెలిజెన్స్ ఏమన్నా ఆర్టిఫిషియల్ అని. మాకు అర్థమైనది ఏమంటే ఎప్పుడు కూడా మీది పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ చాలా పూర్, కానీ అసలు పబ్లిసిటీ మాత్రం పీక్లో ఉంటుంది అన్నమాట. అందుకని ఎవరో చెప్తుండే, ఒక పెద్ద మనిషి చెప్పా ఎట్లుంది అని చెప్పి అడిగితే చదువుకున్న ఆయన, సార్ ఇది ఏమన్నా ఫినామినల్ అనుకుంటే, ఫినామినల్ కూడా కాదు సార్, ఇది అసలు నామినల్కి కూడా లేదు. ఇది ఏముంది సార్ దాంట్లో? చదివేదానికి కూడా ఏముంది? ఊరికే అసలు విననీక లేక అసెంబ్లీలో ఎమ్మెల్యేలను గమనిస్తుంటే అర్థమైందంటే ఏం గమనిస్తారు అంటే, ఒకరు ఇట్లా చూస్తారు, ఒకరు అట్లా చూస్తారు, ఒకరు నిద్రిస్తున్నారు, ఒకరు ఆవలిస్తున్నారు, ఒక్కరికి కూడా కనీసం ఒక్క చోట చప్పట్లు కొట్టేది లేదు, టేబుల్ చంపింగ్ చేసి ఏమీ లేదు. ఇంకా 175 మంది మీకే లేకుండా ఉంటే పబ్లిక్ ఏముంటుందండి? అయిపోయి అనుకుంటేనే 3 బడ్జెట్లు అయిపోయాయి, ఇంకేం మిగిలినది 2.